Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మిలాన్ 2024. వాట్ ఈస్ దిస్ మిలాన్? మిలాన్ ఈస్ ద లార్జెస్ట్ ఎవర్ నావల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ వాళ్ళు చేసే అతి పెద్ద నావల్ ఎక్సర్సైజ్ ఇది. మరి ఈ సంవత్సరం 2024లో ఇది ఎక్కడ నిర్వహిస్తున్నారు? దీన్ని మన విశాఖపట్నం కోస్ట్ లో దీన్ని నిర్వహిస్తున్నారు. వైజాగ్ కోస్ట్ లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, మరి వైజాగ్ దేని కిందకి వస్తుంది? వైజాగ్ విశాఖపట్నం కోస్ట్ ఆ ఏరియా అంతా ఈస్టర్న్ నేవల్ కమాండ్ కిందకి వస్తుంది కదా. మరి మన ఇండియన్ నేవీకి చెందిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క ఆథరైజేషన్ లో ఉన్న ఈ వైజాగ్ పోర్ట్ లో ఆ విశాఖపట్నం ఏరియాలో ఈ మిలాన్ అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇది 19th నుంచి 27th వరకు 8 days పాటు దీన్ని నిర్వహిస్తున్నారు. మరి మన ఇండియన్ నేవీ మాత్రమే పాల్గొంటుందా? లేదు, ప్రపంచంలోని చాలా దేశాలకు సంబంధించిన నావల్ షిప్స్ ఇందులో పాల్గొంటున్నాయి. మరి మిలాన్ ఇలాంటివి జరిగినప్పుడు ఏ దేశాల మధ్యలో జరిగింది అనేది ఇంపార్టెంట్. బట్ ఇది 2 దేశాల మధ్య జరగట్లేదు కదా, చాలా దేశాలు పాల్గొంటున్నాయి. సో దీనికి థీమ్ ఇంపార్టెంట్. ఈ మిలాన్ 2024 యొక్క థీము, ఇది ఎన్నో ఎడిషన్, ఇలాంటి విషయాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, మరి దీని యొక్క థీమ్ ఏంటి గైస్? దీని థీమ్ కెమరాడరీ, కొహెషన్, కొలాబరేషన్. కెమరాడరీ, కొహెషన్ అండ్ కొలాబరేషన్, ఇది మిలాన్ 2024 యొక్క థీమ్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం, దీని ఏమేంటి, అసలు ఏ ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నారు? టు ఎన్హాన్స్ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఫ్రెండ్లీ నేవీస్ అండ్ గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మల్టీలేటరల్ లార్జ్ ఫోర్స్ ఆపరేషన్స్ ఎట్ సీ. మన ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ ఫ్రెండ్లీ దేశాలకు సంబంధించిన నేవీలతోని మనకు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ని రావడానికి, అలాగే ఈ సీస్ లో పెద్ద పెద్ద ఆపరేషన్స్ డిఫరెంట్ కంట్రీస్ తోని పాల్గొనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇండియన్ నేవీకి రావడం కోసము దీన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇండియన్ నేవీకి సంబంధించిన నేవీ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, సబ్మరైన్స్ ఇవన్నీ పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, లేకపోతే ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇక్కడ ఉంది కదా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇవి ఈ మిలాన్ 2024లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం జరిగింది. ఓకే, మరి ఇవి ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ అని ఎందుకు అంటూ ఉంటాం? ఇక్కడ కనిపిస్తున్నాయా మన జెట్స్, హెలికాప్టర్స్, ఇవన్నిటిని వాటితో పాటు తీసుకెళ్తాయి. మరి అందులో ఉన్న 50 ఎయిర్ క్రాఫ్ట్స్ లైక్ మిగ్స్, సుకోయ్స్, తేజస్, LCA తేజస్ ఉంది కదా, లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్, అవన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరి మిలాన్ 2024 ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ ఎవర్, ఈ సంవత్సరం అని కాదు, ఇప్పటి వరకు జరిగిన లార్జెస్ట్ ఎవర్ నావల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మరి ఇండియా కాకుండా ఇంకా 58 దేశాల నావల్ ఫోర్సెస్ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఒకసారి ఆలోచించండి, 58 దేశాలంట. ఫేమస్ కంట్రీస్, ద బిగ్గెస్ట్ నేవీస్: USA, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మయన్మార్, బంగ్లాదేశ్, సౌత్ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఇలా వివిధ దేశాలకు సంబంధించిన నేవీస్ పాల్గొనడం జరిగింది. మరి రష్యా వాళ్ళు పాల్గొనలేదు, ఎందుకంటే రష్యా వాళ్ళు అక్కడ యుక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్నారు కదా, అందుకే పాల్గొనలేదు, లేకపోతే పాల్గొనేవాళ్ళు. ఇక మరి యాజ్ యూజువల్ గా మన శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ ఇవి పంపవేలాగో, సో అవి పంపలేదు. వాళ్ళు పంపితే వాళ్ళ సీక్రెట్స్ మనకు తెలిసిపోతాయి కదా, సో అందుకే జనరల్ గా శత్రు దేశాలకు సంబంధించిన ఏవి కూడా ఎక్సర్సైజెస్ లో ఏ శత్రు దేశం కూడా పాల్గొనదు. మన ఇండియా కూడా చైనా వాళ్ళు నిర్వహిస్తేనో, పాకిస్తాన్ వాళ్ళు నిర్వహిస్తేనో మనం వెళ్ళి పాల్గొంటామా? పాల్గొనం కదా. ఎస్, సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, 58 ఫ్రెండ్లీ ఫారెన్ కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి, మిలాన్ 2024లో పార్టిసిపేట్ చేశాయి. ఓకే, ఇరాన్ కూడా పార్టిసిపేట్ చేసింది. హౌతీ రెబల్స్ అటాక్ చేస్తున్నా మన ఇండియన్ షిప్స్ ని. హౌతీ రెబల్స్ ప్రాక్సీ ఫోర్సెసే కదా ఇరాన్ కి సంబంధించి, బట్ స్టిల్ మన ఇండియాకు ఇరాన్ కి చాలా హిస్టారికల్ అండ్ కల్చరల్ టైస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. సో అందులో భాగంగా
ఇరాన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ నేవీ పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు? అక్కడ యుద్ధంలో బిజీగా ఉంది కదా. ఎస్, అందుకే ఇజ్రాయెల్ నేవీ పార్టిసిపేట్ చేయలేదు. ఫ్రెంచ్ నేవీ పార్టిసిపేట్ చేసింది. ఇలా వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద షిప్స్ ని వాళ్ళు ఇక్కడికి పంపించడం జరిగింది. మరి ఈ మిలాన్ 2024 ఈ మిలాన్ అనే నావల్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? దిస్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 1995. 1995 నుంచి ఇది జరుగుతుంది. 1995 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ఇట్ ఈస్ ఏ బయేనియల్ మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా దీనికి సంబంధించి చూడాలి కదా. ఏంటి ఇండియన్ నేవీకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే, ఇండియన్ నేవీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1950లో. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మొత్తం మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అన్ని న్యూఢిల్లీలో ఉంటాయి కదా. ఎస్, దీనిది కూడా అక్కడే ఉంది. మరి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఎవరు ఇప్పుడు? అడ్మిరల్ ఆర్ హరికుమార్. ఆర్ హరికుమార్ ఇస్ ద చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. అలాగే ఈ మిలాన్ 2024 అనే నావల్ ఎక్సర్సైజ్ 2 డిఫరెంట్ ఫేసెస్ లో జరుగుతుంది. ఒకటేమో వైజాగ్ హార్బర్ కి దగ్గరలో ప్రజలకు కనిపించేటట్టుగా చేస్తారు. ఇంకొకటేమో సీలో, మొత్తం డీప్ సీలో ఇంకొకటి చేస్తారు. ఒకవేళ రేపు రోజున నిజంగా యుద్ధం వస్తే, లేకపోతే పైరేట్స్ ఆపరేషన్ లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ఎలా ఒకరికొకరు సహకరించుకుంటారు అనే విషయాల కోసము ఈ డీప్ సీ మిషన్స్ కూడా సీలో కూడా దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. మిలాన్ 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏపీఎస్సి వాళ్ళకు ఇది వైజాగ్ లో జరిగింది, మరి ఈస్టర్న్ నావల్ కమాండ్ లో జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అవునా కాదా? ఎస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రినౌండ్ ఇండియన్ జూరిస్ట్. జూరిస్ట్ అంటే న్యాయవాది. ఓకే, రినౌండ్ ఇండియన్ లాయర్ అండ్ పద్మ విభూషణ్, ఇది భూషణ్ అని వచ్చింది, పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు ఈయనకు. ఫాలి ఎస్ నారిమన్ హ్యాస్ పాస్డ్ అవే. ఆబిచరీస్ నుంచి క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తున్నాయి కదా. సో ఈసారి ఫాలి నారిమన్ మీద మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అను, లేకపోతే ఫాలి నారిమన్ సంబంధించిన ఆయన వాదించిన కేసులు, కొన్ని ఫేమస్ కేసుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, మరి వాటికి సంబంధించిన విషయాల మీద మనకు అడగచ్చు. బేసికలీ హీ వాజ్ బర్న్ ఇన్ మయన్మార్ లో పుట్టాడు. బట్ ఆ టైంలో ఆయనకు 14 years ఉన్న టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలో మయన్మార్ ని జపాన్ వాళ్ళు ఆక్రమించుకోవడంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇండియాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఈయన న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. మరి ఈయనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1991లోనే పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. 1991. మనలో చాలా మంది పుట్టి కూడా ఉండరు. ఓకే, ఇప్పుడు ఆస్పిరెంట్స్ లో చాలా మంది ఈ ఏజ్ కి పుట్టి కూడా ఉండరు. మరి 2007లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్కరించడం జరిగింది. మరి ఏ ఫీల్డ్ లా? ఆర్ట్స్, లిటరేచర్, ఇలా ఏ ఫీల్డ్ లా? పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్ లో ఈయనకు ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ హిస్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ విచ్ హీ హాస్ డన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ ఫర్ ఇండియా. అందువల్లనే ఈయనకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, బేసిక్ గా ఈయన ఒక విషయంలో చాలా చాలా ఫేమస్ అండి. ఈయన ప్రజాస్వామ్యం కోసం ఎప్పుడూ పోరాడుతూ ఉండేవాడు. ప్రజాస్వామ్యం కోసం, జనాల రైట్స్ కోసం ఈయన పోరాడుతూ ఉండేవాడు. అందులో ముఖ్యమైన ఇన్సిడెంట్ ఏంటంటే ఈయనని 1972లో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎస్, సో సొలిసిటర్ జనరల్ లేకపోతే అడిషనల్ సొలిసిటర్ జనరల్ అంటే వీళ్ళు గవర్నమెంట్ లాయర్లనే కదా అర్థము. గవర్నమెంట్ తరపున సుప్రీం కోర్టులో వాదిస్తూ ఉంటారని, అవునా కదా? ఎస్, మరి చాలా హై పొజిషన్ కదా. దీని తర్వాత ఆటోమేటిక్ గా సొలిసిటర్ జనరల్ అయిపోతుండే, అవునా కదా? బట్ ఆయన ఏం చేశాడంటే 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించగానే నెక్స్ట్ డేనే ఆ పోస్ట్ కి, ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకత చూపుతూ నెక్స్ట్ డేనే ఆయన ఈ అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనే పోస్ట్ కి రిజైన్ చేసి పడేసిండు. ఐ కాంట్ సపోర్ట్ యూ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి లెటర్ రాసేసి రిజైన్ చేసి పడేసిండు మొత్తంకే. ఓకే, అండ్ దెన్ హీ సర్వ్డ్ యాజ్ రాజ్యసభ ఎంపీ గాను ఉన్నాడు. అలాగే ఈయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేయడం జరిగింది. అలాగే ఈయన చాలా బుక్స్ రాశాడు. ఆ బుక్స్ లో కొన్ని కూడా ఈసారి మనకు ఎగ్జామ్స్ లో టాపిక్ లో భాగంగా ఎగ్జామ్ లో అడగచ్చు. బట్ అంతకన్నా ముందు ఈయన వాదించిన కేసులు కొన్ని ఉన్నాయి, చాలా చాలా ఫేమస్ కేసులు. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ముఖ్యంగా ఈయనని
భారతదేశంలో న్యాయవాద వృత్తిలో కొందరు చాలా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారండి. లైక్ శాంతిభూషణ్, సోలీ సొరబ్జీ, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. శాంతిభూషణ్, నాని పాల్కేవాలా, సోలీ సొరబ్జీ, పరాశరన్, మొన్న అయోధ్య కేసు వాదించిన పరాశరన్, లేకపోతే హ్యూమన్ రైట్స్ కేసెస్ వాదించిన శాంతిభూషణ్, మన భారతదేశంలోనే అత్యంత ఫేమస్ లాయర్ నాని పాల్కేవాలా, వీళ్ళ సరసన ఈయన కూడా భారత న్యాయ చరిత్రలో అత్యున్నతమైన న్యాయవాదిగా ఫాలీ నారిమన్ కూడా నిలవడం జరిగింది. బేసికలీ ఈజ్ ఏ పార్సీ అండి. ఆయన పార్సీ రిలీజియన్ ని పాటించేవాడు. న్యాయస్థానాల్లో ఈయన చాలా గట్టిగా ఎంతగా అయితే ఆయన తెలివితేటల్ని వాదించేవాడు. బయట కూడా ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే అంతే వ్యతిరేకంగా అంత గట్టిగా మాట్లాడేవాడు. దానికి ఇన్సిడెంట్ ఇందాక నేను చెప్పిన హిస్ రిజిగ్నేషన్ టు సొలిసిటర్ జనరల్ పోస్ట్ వెన్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ బై మిస్సెస్ ఇందిరా గాంధీ. ఓకే రైట్. అలాగే ఆయన ఈ నర్మదా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, నర్మదా బచావో ఆందోళన అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో కూడా ఫస్ట్ ఆయన ఆ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరపున వాదించాడు. దాని తర్వాత ఆ ఏరియాలో ఉన్న కొందరిని గుజరాత్ ప్రభుత్వం వేధిస్తుందని తెలుసుకొని నేను వాదించని చెప్పి వెళ్ళిపోయాడు. అలాంటి కేసు ఒకటి. అలాగే 1984 ఈ కేసు ఉంది కదా, 1984 భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ మనం చదువుతూ ఉంటాం. యూనియన్ కార్బైడ్ కంపెనీ ఉంది కదా, దానికోసం కూడా ఆయన ఫస్ట్ వాదించాడు. బట్ తర్వాత నేను వాదించింది తప్పు అని చెప్పి ప్రజల ముందు ఒప్పుకొని ఈ బాధితులకు కంపెనీ మధ్యలో ఒక నష్టపరిహారానికి సంబంధించిన అగ్రిమెంట్ కుదిరించింది కదా. సో మాక్సిమం అమౌంట్ ఇప్పించడానికి ఈయన కృషి చేయడం జరిగింది. అలాగే జయలలిత అక్రమాస్తుల కేసు, ఇలా డిఫరెంట్ కేసులు వాదించాడు. ఇవి ఫేమస్ అయినాయి. బట్ కాన్స్టిట్యూషనలీ మన భారతదేశ చరిత్రనే మార్చిన కేసులు కొన్ని ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ హిస్టరీనే మార్చిన కొన్ని కేసులు ఉన్నాయి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కేసుల మీద కూడా లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో అడిగారు. ఓకే, సో దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యమైన కేసు 1967లో వచ్చిన గోలక్నాథ్ కేసు ఉంది కదా 1967లో. అది దేనికోసం? ప్రాథమిక హక్కులను, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ ని ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్ కు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు 1967లో తీర్పునిచ్చింది కదా. ఆ కేసులో ఆయన వాదించాడు. ఆయన 1973 ద ఫేమస్ కేసు ఏంటి? 1973 కేసు కేశవానంద భారతి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ కేసు ఉంది కదా సుప్రీంకోర్టులో. అందులో కూడా ఈయనే న్యాయవాది. అలాగే 1993లో కొలీజియం వ్యవస్థ, అప్పటి వరకు కొలీజియం వ్యవస్థ లేకుండే. కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి? న్యాయమూర్తులే ఎన్నుకునే పద్ధతి, అవునా? ఆ కొలీజియం వ్యవస్థని 1993లో తీసుకొచ్చారు. మరి ఆ వ్యవస్థకు ప్రాణం పోస్తూ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్, దట్ ఈస్ రాజ్యాంగ ధర్మాసనం సెకండ్ జడ్జెస్ అనే ఒక కేసుకు సంబంధించి సెకండ్ జడ్జెస్ అనే కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. మరి దానికి కూడా ఈయనే న్యాయవాది. అలాగే మన మొన్న మధ్య తీసుకొచ్చిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఉంది కదా, ఆ ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఎన్డీఏ మోడీ గారి గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా. మరి అది తప్పు అని చెప్పి దాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పులో కూడా ఈయనే వాదించాడు. అందులో కూడా ఈయనే న్యాయవాది. అండ్ చివరిగా ఏపీపీఎస్సీ వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇప్పుడు అడగరు. ఓకే, ఏపీ వాళ్ళకి సంబంధించిన విషయము. చివరిగా సుప్రీంకోర్టులో అమరావతి రైతుల తరపున ఈయన వాదనలు వినిపించాడు. ఈయన లాస్ట్ కేసు అదే. సుప్రీంకోర్టులో అమరావతి రైతుల తరపున ఈయన వాదనలు వినిపించడం జరిగింది. ఓకే, సో ముఖ్యమైన కేసెస్ 1967 గోలక్నాథ్ కేసు ఎంత ఇంపార్టెంట్, 1973 కేశవానంద భారతి కేసు ఎంత ఇంపార్టెంట్, 1993 మన సెకండ్ జడ్జెస్ తీర్పు, దాని వల్లనే కదా ఇప్పుడున్న కొలీజియన్ సిస్టమ్ ఇంకా ఉంది. మరి 1999 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, అది కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు, ఇవన్నీ మన భారతదేశ చరిత్ర గతిని మార్చిన కేసెస్ ఇవన్నీ. అందులో ఈయనే ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఈయన స్వేచ్ఛా భావాలను చాలా ఎంకరేజ్ చేసే వ్యక్తి. బయట కూడా ఆయన మాట్లాడే సందర్భాల్లో గవర్నమెంట్ ఉంది అయ్యాలని మనం అంటే మనం ఏమన్నా చేస్తారేమో అని లాంటి భయాలు ఏమీ లేకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీగా తన అభిప్రాయాల్ని చెప్పేవాడు ఎవరి మీదైనా ఎప్పుడైనా. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వెళ్ళాడు, మొన్న నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళాడు. సో హీఈస్ లైక్
ఐకాన్, ఇండియన్ జుడిషియల్ ఐకాన్. ఓకే, మరి ఆయన రాసిన బుక్స్ కూడా కొన్ని ఫేమస్ అని చెప్పాను కదా. ఎస్, ఆ బుక్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పలేం, ఎగ్జామ్ లో అడగచ్చు. ఫాలీ నారిమన్ మీద ఈసారి మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా క్వశ్చన్ అడగాలనుకుంటే హీఈస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అని అడుగుతారు. టఫ్ గా అడగాలనుకుంటే ఆయన వాదించిన కేసులు, లేకపోతే ఆయన రాసిన బుక్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. బుక్స్ కొన్ని పేర్లు చెప్తాను, నోట్ చేసుకోండి. బిఫోర్ మెమరీ ఫేట్స్ అండ్ ఆటోబయోగ్రఫీ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, ఈ కేసు ఒకటి. అలాగే ఈ బుక్ ఒకటి, ఇండియాస్ లీగల్ సిస్టమ్ క్యాన్ ఇట్ బి సేవ్డ్, ఈ బుక్ ఒకటి. ద స్టేట్ ఆఫ్ ది నేషన్ అనే బుక్, గాడ్ సేవ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అనే బుక్. ఈ 4 బుక్కులు ఆయన రాయడం జరిగింది. ఓకే, సో ఈ 4 బుక్కులు కూడా ఒక్కసారి చూడండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇప్పటివరకు బుక్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక బుక్ ని రీసెంట్ గా మరి మన భారత ఉపరాష్ట్రపతి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. హెడ్డింగ్ చూసారా, భాష పోతే శ్వాస పోయినట్టే. వెంకయ్య నాయుడు గారికి భాష మీద ఉన్న అభిమానం మన అందరికీ తెలిసిందే. అలాగే మాతృభాష మనం ఈరోజు, అలాగే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కూడా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మన భాష ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు. మరి దానికి సంబంధించిన విషయం మీద మన తెలంగాణ ప్రాంతానికి చెందిన బండి ఉష సంపాదకత్వంలో ఆత్మగౌరవ ప్రతీక ఇక్కడ ఉంది చూడండి. చేంజ్ ద ఇంక్ కలర్. ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష సంపాదకత్వంలో ఆత్మగౌరవ ప్రతీక అనే సంకలనాన్ని ఆమె తీసుకురావడం జరిగింది. సంకలనం అంటే ఆమె ఒక్కటే రాసిందని కాదు, చాలా మంది రచయితలు రాసిన కవితలు, పద్యాలు అవన్నిటినీ కలుపుకొని ఒక సంకలనాన్ని తీసుకొస్తూ ఉంటారు. మరి దాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సంకలనం పేరేంటి? ఆత్మగౌరవ ప్రతీక. బేసిక్ గా ఇది దేనికి సంబంధించింది? మేడారం జాతర పైన. మేడారం జాతర జరుగుతుంది కదా ఇప్పుడు, మనం ఆల్రెడీ నిన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఆ మేడారం జాతర మీద ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష సంపాదకత్వంలో ఈ ఆత్మగౌరవ ప్రతీక అనే సంకలనం వెంకయ్య నాయుడు గారు నిన్న రిలీజ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది? ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం, ఇలాంటి విషయం మీదనే కదా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆటోమేటిక్ గా ఆత్మగౌరవ ప్రతీక అనే పేరు మీద ఉన్న ఈ సంకలనం ఇంపార్టెంట్ అవుతుందా లేదా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుతుంది కదా. ఎస్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళు దీన్ని చూసుకొని వెళ్ళండి. ఆ సందర్భంగా ఈ బుక్ రిలీజ్ చేసినప్పుడు మన వెంకయ్య నాయుడు గారు చెప్పిన కొన్ని మాటలు కూడా మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా తెలంగాణకు సంబంధించిన విషయాల మీద ఆయన గొప్పగా మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో మేడారం అత్యంత ముఖ్యమైన పండగ అని చెప్పారు. అది మన అందరికీ తెలిసిందే. సో ఇంకొక పాయింట్, సమ్మక్క సారలమ్మలకు అక్షరాంజలి ఘటిస్తూ 535 మంది రచయితలు రాసిన కవితలు, పద్యాలతో చక్కని సంకలనాల్ని వెలువరించారు. ఈ పుస్తకం మొత్తం 535 రచయితలు రాసిన కవితలు, వాటి పద్యాలతో నిండి ఉందంట. మరి ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఇందాక ఒక పాయింట్. అదేంటంటే ఇది మీరు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా రాయొచ్చు. ఒకవేళ లాంగ్వేజ్ మీద క్వశ్చన్ వస్తే ఇది మీరు డైరెక్ట్ గా రాసేయచ్చు, కోట్ కూడా చేయొచ్చు. వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టుగా అని చెప్పి కూడా కోట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆయన మన రాష్ట్రపతిగా పనిచేశారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన పేరు కోట్ చేయొచ్చు టీఎస్పీఎస్సీ వాళ్ళు. ఓకే, భాష అంటే పరస్పరం మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు, భాష లేకపోతే శ్వాస ఆగిపోయినట్టే, ఒక జాతి ఉనికి పోయినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. ఓకే, భాష అంటే పరస్పరం మాట్లాడుకునే, ఇక్కడ ఉంది చూడండి లైన్, భాష అంటే పరస్పరం మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు, భాష లేకపోతే శ్వాస ఆగిపోయినట్లే, ఒక జాతి ఉనికి పోయినట్లే అని ఆయన అన్నారంట. దీన్ని మీరు ఒకవేళ లాంగ్వేజ్
మీద క్వశ్చన్ వస్తే సొసైటీలో భాగంగాను ఎక్కడైనా ఎస్సేలో వస్తే దీన్ని వాడుకోవచ్చు. ఓకే రైట్. బుక్ పేరేంటి? ఆత్మగౌరవ ప్రతీక. రాసింది ఎవరు? బండి ఉషా. బండి సంజయ్ గారు కాదు, బండి ఉషా. ఓకే అంటే జనరల్ గా చెప్పాను, బండి అనగానే అందరికి బండి సంజయ్ గారే గుర్తుకొస్తున్నారు కదా ఈ మధ్య. సో బండి ఉషా, జస్ట్ కిడ్డింగ్ అండి, సీరియస్ గా తీసుకోవద్దు. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్స్ 100% FDI ఇన్ స్పేస్ సెక్టార్. మరి స్పేస్ సెక్టార్ తలుపుల్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెనర్స్ కోసము, ఫారెన్ కంపెనీస్ కోసము తీయడం జరిగింది. క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ న్యూ స్పేస్ పాలసీ విత్ అప్ టు 100% FDI ఇన్ ద సెక్టార్. మరి మొత్తంగా అన్నిట్లోన అంటే సార్ ఇస్రోలో ఫారెన్ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టేయచ్చా? కాదండి, ఇస్రోలో పెట్టడం గురించి కాదు. మన ఇండియాలో ఫారెన్ స్పేస్ సెక్టార్ లో కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఫారినర్స్ పెట్టుబడి పెట్టడానికి దీన్ని ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. 100% FDIకి అప్రూవల్ ఇచ్చింది. ఓకే, దిస్ ఈస్ మేజర్ ఒక పాలసీ షిఫ్ట్ అండి, పెద్ద పాలసీ షిఫ్ట్. ఎందుకోసం అంత పెద్ద పాలసీ షిఫ్ట్ ఇది? ఎందుకంటే మన గ్లోబల్ స్పేస్ మార్కెట్ అనేది చాలా పెద్దదండి. గ్లోబల్ స్పేస్ మార్కెట్ అనేది చాలా చాలా పెద్దది. మన ఇండియా అందులో మనం ఇస్రో వాళ్ళు అంతగా ప్రయోగిస్తున్నా కమర్షియలీ మనం ఇంకా అంత పెద్ద సక్సెస్ కాదు. అంటే నాసాతో కంపేర్ చేసుకున్నా, జాక్సాతో కంపేర్ చేసుకున్నా కమర్షియల్ ప్లేయర్స్ గా మనం అంత పెద్ద సక్సెస్ కాదు. అంటే వేరే దేశాలకు సంబంధించినవి మన దగ్గర పంపించడము, మరీ ఎక్కువగా పంపిస్తూ ఉంటాం, మరీ ఎక్కువగా పంపించడము, లేకపోతే గ్లోబల్ స్పేస్ సెక్టర్స్ కంపెనీస్ ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేయడము ఇప్పటి వరకు చెయ్యలేదు. ఓకే, అందువల్లనే దిస్ ఈస్ ఏ మేజర్ పాలసీ షిఫ్ట్ విచ్ విల్ బి ఇంక్రీజింగ్ ద ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా, ఇన్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ సెక్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఫారిన్ కంపెనీస్ విల్ బి ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ స్పేస్ కంపెనీస్ అండర్ ఆటోమేటిక్ రూట్ ఫర్ సర్టెన్ యాక్టివిటీస్. రెండు ఉంటాయి FDIకి సంబంధించి, ఒకటేమో గవర్నమెంట్ రూట్, ఇంకోటేమో ఆటోమేటిక్ రేట్. గవర్నమెంట్ రూట్ అన్నప్పుడు వాళ్ళు మేము ఇంత పెడతాము, ఇది మాది ఈ విషయాలు పెడతామని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్ రూట్ అన్నప్పుడు అవసరం లేదు. మరి అసలు FDI అంటే ఏంటి? బేసిక్ గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రైట్? మరి ఇది దేని గురించి చెప్తుంది? ఇట్ రిఫర్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, నాట్ ఇండియా. ఓకే, FDI అంటే ఎక్కడైనా FDI కాబట్టి ఇట్ రిఫర్స్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంట్రీ బై ఫారెన్ కంపెనీస్ ఆర్ ఎంటిటీస్. ఫారెన్ కంపెనీస్ కానీ ఎంటిటీస్ కానీ వేరే దేశంలో వచ్చి ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం గురించి ఈ FDIs అనేది చెప్తా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ క్రూషియల్. FDIs ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఎందుకంటే వీళ్ళు బయట దేశం నుంచి క్యాపిటల్ డబ్బు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? కంపెనీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అండ్ అలాగే ఫారినర్స్ ఇక్కడికి వచ్చి లాభాలు సంపాదించాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఇక్కడికి తీసుకొస్తారు కదా. అందువల్ల మన కంట్రీకి కూడా లాభం జరుగుతుంది అటు. ఓకే, అండ్ ఇన్ ద స్పేస్ సెక్టర్ ఇది స్ట్రాటజికలీ, ఎకనామికలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్. ఓకే రైట్. మరి మొత్తం అన్నిట్లోనూ 100% FDI తీసుకొచ్చారా? లేదండి, కొన్నిట్లో మాత్రమే. కొన్నిట్లో 100%, కొన్నిట్లో 74%, కొన్నిట్లో 49% కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 100% దేనికి ఇచ్చారు, 49% దేనికి ఇచ్చారు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే రైట్. ఇక్కడ 100% FDI ఈజ్ అలౌడ్ అండర్ ఆటోమేటిక్ రూట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్. ఏదన్నా కొత్త శాటిలైట్ కాంపోనెంట్స్, శాటిలైట్స్ తయారు చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి కదా తయారు చేసేటి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ లో, శాటిలైట్స్ తయారు చేసే విషయాల్లో, ఇలాంటి సెగ్మెంట్స్ లో 100% FDIని అలౌడ్ చేయడం జరిగింది. ఓకే, ఆటోమేటిక్ రూట్ లో తయారు చేయడం వరకు మాత్రమే, తయారు చేసే మన రా మెటీరియల్స్ ని అందించడం ఇలాంటి విషయాల్లో మాత్రమే. అలాగే 74% FDIని ఆటోమేటిక్ రూట్ లో తీసుకొచ్చారు. అది ఎప్పుడు మొత్తంగా శాటిలైట్ నే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్ చేసే పద్ధతిలో, అలాగే శాటిలైట్ డేటాకి సంబంధించిన విషయాల్లో. ఓకే, ఒకవేళ 74% కన్నా ఎక్కువ చేయాలి ఇక్కడ అనుకున్నప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి 49% దేనికి? లాంచ్ వెహికల్. లాంచ్ వెహికల్స్ ని మన PSLV ఉంది కదా, అదొక లాంచ్ వెహికల్ కదా.
అలా ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన లాంచ్ వెహికల్ని తయారు చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన సబ్ సిస్టమ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో 49% ఎఫ్డిఐని అలౌ చేయడం జరిగింది. 49% అలౌ చేయడం జరిగింది. మరి 49% కన్నా ఎక్కువగా ఇలాంటి వాటిల్లో చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంతకుముందు కూడా ఉండే ఎలా శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 74% ఉండే, దాన్ని ఇప్పుడు 100%కి చేసిర్రు. 100%కి చేసిర్రు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఎఫ్డిఐస్ అనేది ఇండియాలోకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, మరి ఈ ఎఫ్డిఐ పాలసీని స్పేస్ సెక్టర్ లో లిబరలైజ్ చేశారు. ఎఫ్డిఐస్ మన దేశంలోకి తీసుకురావడం అంటే దేని కిందకి వస్తుంది, లిబరలైజేషన్ కిందకే వస్తుంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ద లిబరలైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టర్ ఇన్ ఇండియా. మరి దీని నుంచి మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి దీన్ని చేశారంటే, మన గ్లోబల్ స్పేస్ సెక్టర్ యొక్క టోటల్ వాల్యూ ప్రజెంట్ $440 బిలియన్ ఉందంట. $440 బిలియన్. దాంట్లో ఒక మేజర్ షేర్ ని మనం క్యాప్టివ్ చేసుకోవడం కోసము దీన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఇదే. అలాగే ఎన్హాన్స్ ద ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. ప్రైవేట్ సెక్టర్ ఫారినర్స్, మన ఇండియన్స్, వీళ్ళు జనరల్ గా ఇస్రో అనే వింటాం కదా మనం స్పేస్ సెక్టర్ అనగానే. రీసెంట్ గా ఈ మధ్య మన తెలంగాణ నుంచి ఒక కంపెనీ ఉంది, హైదరాబాద్ లో పెట్టారు. అదొకటి, తమిళనాడులో ఒక కంపెనీ, అవి ఇవి వింటా ఉన్నాం. బట్ అలా కాకుండా ఎక్కువగా ఎట్లా పెద్ద రేంజ్ లో వినడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఎలాన్ మస్క్ కి సంబంధించిన కంపెనీ ఉంది కదా, ఏం కంపెనీ అది, దాన్ని నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకసారి గూగుల్లో వెరిఫై చేసి. సో అలాంటివి మన ఇండియాలోకి రావడానికి ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పాలసీ. ఓకే, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రావడానికి ఇవన్నిటిని చూసుకొని దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా 100% ఏ సెక్టార్లో తీసుకొచ్చారు, 74% ఎందులో ఎలవ్ చేశారు, 49% ఎందులో ఎలవ్ చేశారు, మరి ఇది ఇన్వెస్ట్మెంట్ దేనికి ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలని మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. దట్ ఈస్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని ఎవ్రీ ఇయర్ February 21 రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. మదర్ లాంగ్వేజ్ డే అంటే మన తెలుగు మన మదర్ టంగ్ కదా. అట్లా ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ జనాలకు మదర్ టంగ్ అంటూ ఉంటుంది. దానికి సంబంధించిందే ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. దిస్ ఈజ్ యాన్యువల్లీ అబ్జర్వ్డ్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ 21 February. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉంటారు, యునైటెడ్ నేషన్స్, యుఎన్ఓ వాళ్ళు ఉన్నారు కదా. యుఎన్ఓ వాళ్ళు టు రేస్ అవేర్నెస్ అబౌట్ దిస్ మదర్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ జనాలకు అని చెప్పి ఇందాక మన వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలు చెప్పాను కదా. ఎస్, అవి ఎంత ఇంపార్టెంట్, మన అస్తిత్వమే కోల్పోతాం అని చెప్పి మాట్లాడారు కదా. అవంతా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి జనాలకు తెలియజేయడం కోసము యుఎన్ఓ వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, సో బేసిక్గా మదర్ లాంగ్వేజ్ అనేది ఉండడం ఎవరికి వాళ్ళకు ఉండడం వల్ల ఏంటి, దానివల్ల లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, మరి దీనికి సంబంధించి ఇది ఎన్నోసారి దీన్ని నిర్వహించడం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 2024 ఇస్ ద 25th ఎడిషన్. దిస్ ఇస్ ద 25th ఎడిషన్. అలాగే దీనికి థీమ్ కూడా ఉంది. ఇలాంటి వాటికి థీమ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి దీని థీమ్ ఏంటంటే, మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పిల్లర్ ఆఫ్ ఇంటర్జనరేషనల్ లెర్నింగ్. మల్టీలింగ్వల్ education is a pillar of intergenerational learning. This theme is very important guys. 3 విషయాలు ఇంపార్టెంట్ ఏ డేలో అయినా. ఏ రోజు 21 February, ఎన్నో ఎడిషన్ 25th ఎడిషన్, ఎవరు నిర్వహిస్తున్నారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దాని థీమ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థీమ్. దీన్ని మొట్టమొదటిసారిగా 2000 నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. 2000 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రైట్. సో దీన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించింది ఎవరు 2000లో అంటే బికాస్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ కాల్ గివెన్ బై యునెస్కో వాళ్ళు ఇచ్చిన కాల్ ద్వారా దీన్ని అప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. మరి యునెస్కో అనగానే మనకు గుర్తుకు రావాల్సిన స్టాటిక్ పాయింట్స్ ఏంటి, యునెస్కో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1945.
దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ప్యారిస్. నిన్న కూడా మేడారం జాతరకు సంబంధించినప్పుడు దీని గురించి మాట్లాడాం కదా. ఎస్, మేడారం జాతర ఆసియాలోనే పెద్ద జాతర అని చెప్పి వీళ్ళే గుర్తింపించారు. ఓకే, ప్యారిస్ లో ఉంది. మరి దీని డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇప్పుడు ఈయన మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, అడురే అజౌలే. లాస్ట్ టైం WHO ఊకే న్యూస్లు ఉందని చెప్పి ఆయన చీఫ్ ఎవరని అడిగారు. అంతకుముందు UNO చీఫ్లు లాస్ట్ ఒక 4-5 ఎక్స్ చీఫ్లు ఇచ్చి వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని అడిగారు. సో ఇక్కడ యునెస్కో ఈ మధ్య ఊరికే న్యూస్ లో ఉంటుంది కాబట్టి మరి అడగచ్చా లేదా? ఖచ్చితంగా అడగొచ్చు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ హిస్ నేమ్, అడురే అజౌలే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కొన్ని స్మాల్ టాపిక్స్ ఉన్నాయి, దాని MCQలో విధానంలో మనం ఈరోజు మాట్లాడుకుందాం. రీసెంట్గా శ్రీ కల్కి ధామ్ టెంపుల్ అనేది న్యూస్లో ఉంది కదా, దీన్ని ఏ స్టేట్లో కడుతున్నారని ఇచ్చాడు. మరి దీన్ని మొన్న ఎవరు ఇనాగ్రేట్ చేశారు? దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు వెళ్ళి కల్కి ధామ్ టెంపుల్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది కదా, దాన్ని కట్టడం కోసము. అందువల్లనే న్యూస్లో ఉంది. ఈ కల్కి అంటే ఎవరు? అకార్డింగ్ టు మన హిందూ రిలీజియస్ టెక్స్ట్ ప్రకారం లార్డ్ విష్ణు, మన విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా, అందులో 24వ అవతారమే ఈ లార్డ్ కల్కి. ఓకే, విష్ణుమూర్తి యొక్క 23 అవతారాలకు మన దేశంలో చాలా గుళ్ళు ఉన్నాయి, బట్ కల్కి గుడి ఇప్పుడే కడుతున్నారు. ఇందులో ముఖ్యమైన విశిష్టత ఏంటంటే కల్కి అవతారం అనేది ఇంకా ఇన్కార్నేట్ కాలేదు, రాబోతోంది అని చెప్పి మనకు తెలుసు. అంతేగాని ఆల్రెడీ విష్ణుమూర్తి 24వ అవతారం ఎత్తాడు అని చెప్పి ఎక్కడ ప్రూఫ్ లేదు, అంటే సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, అలాగే రిలీజియస్ ప్రూఫ్ కూడా ఇప్పటి వరకు అవుతూ లేదు. మరి దాని మీద కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణ అనే అతను యూపీలో దీన్ని కట్టించడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ ఈస్ యూపీలో దీన్ని కడుతున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ recently which organization has launched the global initiative on digital health? Global initiative on digital health అనే ప్రోగ్రామ్ ని రీసెంట్ గా ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నాడు. మరి ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూడగానే అర్థమైపోతుంది కదా. హెల్త్ అన్నప్పుడు ఎవరు ఉంటారు? ఇడా యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ వీళ్ళు కడతారా? లేదు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్ గా మన ఇండియా G20 ప్రెసిడెన్సీ నిర్వహించింది కదా, దాంట్లో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఇట్ ఎయిమ్స్ టు డెమోక్రటైజ్ డిజిటల్ హెల్త్ టెక్నాలజీస్. ఈ డిజిటల్ హెల్త్ టెక్నాలజీస్ ని అందరికీ చేరే విధంగా చేయడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్యమైన పని. మరి దీన్ని మన యూనియన్ హెల్త్ మినిస్టర్ మన్కుష్ మాండవియా గారు ఉన్నారు కదా, ఆయన దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గారు కలిపి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఫర్ ఎందుకు? ఇన్ అడ్రసింగ్ ద హెల్త్ సిస్టమ్ ఫ్రాగ్మెంటేషన్స్ అండ్ ఓవర్లాప్ అండ్ ప్రమోటింగ్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ స్టాండర్డ్స్. హెల్త్ స్టాండర్డ్స్ ప్రపంచం మొత్తంగా ఒకటేలాగా ఉండడానికి ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు. ఓకే, రైట్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? జస్ట్ ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ డిజిటల్ హెల్త్ ని ఇండియా G20 ప్రెసిడెన్సీ చేసిన టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఒక్క పాయింట్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఇన్ ఇండియా టు అచీవ్ 100% సాచురేషన్ ఆఫ్ హర్ ఘర్ జల్ అండర్ జల్ జీవన్ మెషిన్. అంటే ఏంటి? రూరల్ ఏరియాస్ లో ప్రతి ఇంటికి అంటే ట్యాప్ ద్వారా నీళ్లు అందించడమే ఈ హర్ ఘర్ జల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అది ఏ స్కీమ్ కింద తీసుకొచ్చారు? జల్ జీవన్ మిషన్ కింద. ఆల్రెడీ 9 స్టేట్స్ ఈ ఫీట్ ని అచీవ్ చేశాయి. మరి ఫస్ట్ స్టేట్ గోవా, మరి రెండో స్టేట్ అండ్ పెద్ద రాష్ట్రాల్లో మొట్టమొదటి స్టేట్ మరి మన తెలంగాణ. 9 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్. ఇప్పటి వరకు 9 అయ్యాయి. మరి 10ది ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏది అని క్వశ్చన్ ఇచ్చారు. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ చూడండి, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. జనరల్గా నార్త్ ఈస్ట్ అనగానే పెద్ద స్టేట్ అస్సాము, సో వాళ్ళే వేసి ఉంటారు అనుకుంటారు. లేకపోతే సిక్కిం ఇలాంటి ఇనిషియేటివ్స్లో గవర్నెన్స్ అక్కడ చాలా బాగుంటుంది కదా, వాళ్ళు చేశారని అనుకుంటారు కదా, కానీ వాళ్ళిద్దరూ కాదండి, ఇది అరుణాచల్ ప్రదేశ్లో
100% రూరల్ ఏరియాస్లో ట్యాప్ ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. మరి ఆ స్టేట్ ఈ సాచురేషన్ లిమిట్ని అచీవ్ చేయడం జరిగింది. ఓకే, ముఖ్యంగా 2019లో ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. మరి 2024 కల్లా అరుణాచల్ ప్రదేశ్ అచీవ్ చేసింది. మరి మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో అచీవ్ చేసేసాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వేర్ వాజ్ ద మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్ శాంతి ప్రయాస్ 4 ఆర్గనైజ్డ్? ఆప్షన్ చూడండి, విశాఖపట్నం, ఢాకా, కఠ్మండు, మయన్మార్. మరి ఎక్కడ? శాంతి ప్రయాస్ హిందీ పేరు, అవునా కదా? మయన్మార్ వాడు అయితే హిందీ పేరు పెట్టాడు, ఢాకా వాడు పెట్టాడు. మరి అయితే విశాఖపట్నం కావాలా లేకపోతే కాఠ్మండు కావాలా? అవునా, రైట్. మరి ఇక్కడ జనరల్గా అందరు విశాఖపట్నం అని అనుకుంటారు, బట్ విశాఖపట్నంలో ఎప్పుడైనా నావల్ ఎక్సర్సైజెస్ మాత్రమే జరుగుతాయి, అవునా కదా? ఎస్, ఇది పెట్టింది కాఠ్మండు వాళ్ళు. నేపాల్లో కూడా హిందీ మాట్లాడతారు కదా, నేపాలీ హిందీ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో అక్కడే దీన్ని పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు మీకు జనరల్గా చెప్పింది ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాను. నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్, Nepalese government in Kathmandu recently hosted this multinational military exercise called Shanti Prayas 4. Shanti Prayas 4. మరి దేనికోసం? గ్లోబలీ పీస్ కీపింగ్ ఎఫర్ట్స్లో భాగంగా దీన్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది. మరి 19 దేశాలకు చెందిన ఆర్మీ వాళ్ళు ఇందులో పాల్గొన్నారు. అలాగే UN పీస్ కీపింగ్ మిషన్ ఉంది కదా, వాళ్ళు ఇందులో పాల్గొనడం జరిగింది. ఎందుకోసము? టు ఎంఫసైజ్ ఏ కొలాబరేటివ్ డిసిషన్ విచ్ ఈస్ మెంట్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ. గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీని తీసుకురావడం ఎంత ఇంపార్టెంటో తెలియజేస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది. మరి దీన్ని హోస్ట్ ఎవరు చేశారు? నేపాలీ ఆర్మీతో కలిపి యుఎస్కి సంబంధించిన ఇండో పెసిఫిక్ కమాండ్ దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ చాలా దేశాలు పాల్గొన్న, ముఖ్యంగా నేపాల్ అండ్ యుఎస్ వాళ్ళకు సంబంధించింది ఇది. ఓకే, నేపాల్ అండ్ యుఎస్ మిలిటరీ సంబంధాలకు సంబంధించి ఈ ఎక్సర్సైజ్ నిర్వహించినట్టు. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.